మెదక్ డిస్టిక్ రామాయంపేట మండల్ ఆర్ వెంకటాపూర్ విలేజ్ గత నెల కింద అంబేద్కర్ విగ్రహం మేము ఏర్పాటు చేసుకొని నిన్న ఏప్రిల్ 14 తారీఖు రోజు అంబేద్కర్ జయంతి రాజ్యాంగ నిర్మాణ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకుందామని మేము ర్యాలీ తీసి దండలేసి మేము ప్రోగ్రాం చేసుకున్న తర్వాత కొన్ని వెంకటాపూర్కు సంబంధించిన అగ్రకులాల పిల్లలు నాయకులు మా యొక్క దేవుడైన అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిరు. రాజ్యాంగం రచించబడాలి, అంబేద్కర్కు న్యాయం జరగాలి, లేదా మేము ఏ ఉద్యమానికైనా రెడీ, మాకు న్యాయం జరగాలి. లేదంటే మా దళితుల పట్ల మా మాదిగల పట్ల ఎవరైతే వివక్ష చూపిస్తున్నారో వాళ్ళను వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ పోలీస్ విభాగాన్ని మీ మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నాం. రామాయంపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం కోసము మేము గత 2 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాము. అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవాలంటే అగ్రకులాల నాయకులు పెట్టుకోనివ్వడం లేదు. గవర్నమెంట్ స్థలంలో బస్టాండ్ పక్కకు మేము అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవాలని అక్కడ స్థలంలో గవర్నమెంట్ స్థలంలో పెట్టుకుంటే పోలీసు వ్యవస్థ వచ్చి దాన్ని పిల్లలు కూర్చివేసినారు. దానికి నిరసనగా మేము అంబేద్కర్ విగ్రహం తెచ్చి అక్కడ పెట్టినాము. దానికోసము ఇప్పుడు అగ్రకులాల నాయకులు దాన్ని అంబేద్కర్ జయంతి జరుపుకోనివ్వద్దని చెప్పి వాళ్ళు గత 15 రోజుల నుంచి రోజు తిరుగుతున్నారు. దానికి సంబంధించింది మేము ఇక్కడ కట్టుబడి ఉండి మేము ఐక్యంగా ఉండి అంబేద్కర్ జయంతి ఘనంగా జరుపుకున్నాము. కానీ ఈ రోజు రాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని చేతులు విరిచివేసినారు. దానికి తక్షణమే అగ్రకులాల నాయకులపై వాళ్ళు ఎవరైతే విరగొట్టినారో వాళ్ళందరిపై కేసులు పెట్టాలని పోలీసు వ్యవస్థను మేము కోరుకుంటున్నాం.